హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? చాలా రోజులైంది కదా మీతో ఇలా డైరెక్ట్గా మాట్లాడి. అందరూ బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. ఏం లేదండి, మా స్కూల్లో చాలా తక్కువ ప్లేస్ ఉంది. అందులో కిచెన్ కోసమని చిన్న గార్డెన్ని ప్రిపేర్ చేశాము. కూరగాయలు ఆకుకూరలు వేసాము. దాంట్లో పిల్లలు ఏదో కలుపు మొక్కలు అలా చేస్తే ఇంకా కొంచెం ప్లేస్ ఉంటే దాన్ని అంతా క్లీన్ చేస్తున్నారు. అసలు గోంగూర అండి, అది చూడండి ఎంత బాగుందో, ఎంత హెల్తీగా పెరిగిందో. ఒక పూట ఫ్రైడే పప్పులో వేస్తారు కదా, దానికి వచ్చేస్తుందండి. ఆ కర్రీకి సరిపోనంత ఆకు వచ్చేసింది. చాలా బాగుంటుంది. కాబట్టి మాకున్న ప్లేస్లో మేము చాలా వరకు మొక్కల్ని వాటిని పెంచడానికి, కూరగాయ మొక్కలు వాటిని పెంచడానికి ట్రై చేస్తున్నాము. అదే ఒకసారి పిల్లలందరూ యాక్టివ్గా చేస్తుంటే తీద్దామని వీడియో తీశాను. అలాగే ఒక్కొక్క విషయం ఏంటంటే, వర్షాలు పడుతున్నాయండి. సీజనల్గా వచ్చే వ్యాధులు చాలా వస్తూ ఉంటాయి. రకరకాల డెంగ్యూ అని, టైఫాయిడ్ అని, ఇలాంటి కొంచెం ప్రికాషన్స్ అన్నీ తీసుకొని సాధ్యమైనంత వరకు కాచి చల్లార్చి నీళ్ళు తాగటం, చుట్టూ వాటర్ స్టాగ్నేషన్ లేకుండా చూసుకోవడం, అలాంటివన్నీ చేస్తూ ఉండండి. అలాగే ఇంకా మీ దగ్గరలో అంటే ఇది ఓన్లీ స్కూల్లోనే కాదండి, ఆల్రెడీ చాలామంది పెంచుతున్నారు. తక్కువ ప్లేస్లో కూడా రకరకాల కూరగాయల మొక్కలు అవన్నీ పెంచుతున్నారు. కొన్ని పిల్లలకి ఇన్స్పిరేషన్గా ఉంటుందని వాళ్ళ ఇళ్ళ దగ్గర కూడా చేస్తారని చెప్పి, మోటివేషన్గా ఉంటుందని చెప్పి చేయించుతున్నాను నేను. చాలా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. మీరు కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. సరేనండి, ఈ వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.